అనిల్ రావిపూడి పైన చిరంజీవి గారు ఫైర్ అయ్యారు. షూటింగ్ లొకేషన్ నుంచి కూడా వాకౌట్ చేశారు. అసలు ఏం జరిగింది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు చిరంజీవి గారు ఆ విధంగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? సో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా అంచనాలతో వస్తుందన్నమాట. సో షూటింగ్ ప్రాసెస్లో అనిల్ గారు అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తూ, అంటే షూటింగ్ మొదలెట్టే ముందు నుంచి షూటింగ్ అయ్యేదాకా కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మరి షూటింగ్ కూడా ర్యాప్ అయిపోయిందని చెప్పి మన అనిల్ గారు చెప్పారనమాట. సో ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అంతే తప్పించి చిరంజీవి గారి పోర్షన్ అంతా అయిపోయిందని చెప్పి మన ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో దాంతో షూట్ ప్యాక్డ్ అని చెప్పి ఒక వీడియో వదిలేరనమాట. సో అనిల్ రావిపూడి గారితో గొప్పతనం ఏంటంటే దాదాపు ఒక 6 నెలల వ్యవధిలోనే సినిమాని పూర్తి చేస్తారు అనమాట. అది పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎవరైనా సరే. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయన నుంచి సంవత్సరానికి ఒక సినిమా వస్తే అట్లా డైరెక్టర్ ఒక సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నాడు అనే పేరు ఆయన కుదిరితే 2 కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారు ఒకే సంవత్సరంలో. మరి ఆ లెక్కను చూసుకుంటే గత సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతిలోపు సంవత్సరంలో 2 ఇచ్చినట్టే ఆయన. సో చాలా ఫాస్ట్గా రిలీజ్లు అయితే పెడుతున్నాడు అనమాట. సో అటు వెంకటేష్ గారితో ఇటు చిరంజీవి గారితో అంటే మాటలు కాదు, ఆల్రెడీ బాలకృష్ణ గారితో కూడా తీశారు. సో ఇంకా బ్యాలెన్స్ నాగార్జున గారు ఉన్నారనమాట. మరి అటు నాగ ఫ్యాన్స్ కూడా ఆ 100వ సినిమా మీరు చేసేయచ్చు కదా అని అడుగుతున్నారు. సో మరి ఇక్కడ అనిల్ రావిపూడి గారికి చిరంజీవి గారికి ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట షూట్ ర్యాప్ అయిపోవడంతో. సో చిరంజీవి గారిని ఒకసారి ప్యాచ్ వర్క్ ఉంది, కొంచెం ఒకసారి వచ్చి వెళ్తారని అడిగారంట. సో ఏంటి అంటే మా ఫ్రెండ్ది కొంచెం యాక్టింగ్ రాలేదు అని చెప్పి ప్రాపర్గా ఏదో అట్లా రాలేదు మళ్ళీ చేద్దాం అన్నారంట. సో మీ ఫ్రెండ్కి యాక్టింగ్ రాకపోతే, అంటే ఒక అమ్మాయి అనమాట అనిల్ రావిపూడి గారి ఫ్రెండ్, ఒక యాక్ట్రెస్, ఆవిడకి యాక్టింగ్ రాకపోతే నా తప్ప, నేను మళ్ళీ వచ్చి నా డేట్ వేస్ట్ చేసుకోవాలని చెప్పి చిరంజీవి గారు అయితే సీరియస్ అయ్యారంట. సో సీరియస్ అయ్యి ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారు అరే ఇంత జరిగింది అని ఒక బాధ, అంటే ఏడుపోతే తక్కువ అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. సో మరి ఇప్పుడు ఈ సీన్లు విడిగా తీసి కలుపుకోవాలా లేకపోతే ఏంటి? సో ఎడిటింగ్ ఇదంతా, అంటే ఆయన మామూలుగా అనిల్ రావిపూడి గారు వర్క్ అంతా కూడా చూస్తున్నాం మనం, చాలా స్పీడ్గా అప్డేట్స్ ఇస్తాం కానీ పాటలు కానీ అన్నీ కూడా హిట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇది తగ్గింది అని లేకుండా ఒక పాట వచ్చినా ఒక టీజర్ వచ్చినా అన్నీ కూడా సూపర్ రా, సిక్సర్ రా అనే విధంగా వెళ్తున్నాయి. మరి ఇలాంటి చిన్న చిన్న వాటిలో మటుకు ఆయన అలా అనిపించుకున్నారంటే అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఆ వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి నిజంగా బాస్ అలా అనే మనిషేనా అంటే, సో మరి ఆయన తగ్గించడానికి ఇలా రాస్తున్నారా తెలియదు. కానీ సో అనిల్ రావిపూడి గారు మాత్రం టెన్షన్లో ఉన్నారు. ఆ ప్యాచ్ వర్క్ మరి ఆయనతో అవుతుందా లేదా? సో మరి న్యూ ఇయర్ లోపు తీసేస్తే కానీ మళ్ళీ సంక్రాంతి రిలీజ్కి కాపీలు అన్నీ రెడీ చేసుకుని ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. సో మరి రావిపూడి గారు అంత టెన్షన్ తీసుకోరు మ్యాక్సిమం. సో షూటింగ్ లోపు ఆయన ఏం చేస్తారో, ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.